మనిషి 150 ఏళ్ల దాకా బతికే అవకాశాలున్నాయా? సాధారణంగా మనిషి జీవన ప్రమాణం 100 ఏళ్ళు అని మన పూర్వీకులు నిర్ధారించారు. శాస్త్ర ప్రకారంగా కూడా 100 ఏళ్ళు మించి బతకడం అనేటువంటిది దాదాపు అసాధ్యమని అంటున్నారు. అక్కడక్కడ 108, 110 దాకా బతికిన దాఖలాలు అయితే ఉన్నాయి. అందుకే మన వేదాల్లో కూడా శతమానం భవతి శతాయుహు అని అన్నారు. అంటే 100 ఏళ్ళు. అందుకే నిండు 100 ఏళ్ళు బతకరా నాయన అని అంటారు. ఎక్కడ చూసినా కూడా 100 అనే నంబరే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ కొత్తగా ఇప్పుడు ఇంకొక థియరీ వచ్చింది. 100 కాదు, 150 ఏళ్ల దాకా మనిషి బతికే అవకాశాలున్నాయి. ప్రముఖ కవి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. జీవితం గురించి మాట్లాడుతూ ఎవడు చూశాడు 350లు అన్నారు. 350లు అంటే ఏంటి? 250లు 100 ప్లస్ ఇంకో 50, 150. ఎవడు కూడా 150 ఏళ్ళ దాకా బతికి ఉండడు. మళ్ళీ ఈ పాటి బతుకు ఎందుకురా నాయన ఇంత హైరానా అని ఆయన సెటైరికల్గా అన్నారు. అయితే ఇప్పుడు ఆ మాట తప్పుని అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త విటాలి. ఈయన రష్యన్ శాస్త్రవేత్త. రష్యన్ శాస్త్రవేత్త విటాలి వోల్గాగ్రాడ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలోన ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. అలాగే బయోపాలిటిక్స్ ఛానల్లోన వ్యాఖ్యాతగా కూడా ఉంటున్నారు. ఈయన ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఆయన ఒక పరిశోధన ఫలితం ఏంటంటే మనిషికి ముసలితనాన్ని ఇర్రివర్సబుల్ ఏం కాదు, రివర్సబుల్. మనకు పురాణాల్లోనే ఉన్నాయి కథలు. ఏంటంటే కనుక తండ్రికి వయసు అయిపోయి ముసలివాడైతే కనుక అతని వయసును తీసుకొని తన ప్రయాణి కొడుకు తండ్రికి ఇచ్చిన దాఖలాలు మనకు పురాణంలో మహాభారతంలోనూ మనకు కనిపిస్తుంది. అలాంటిదే ఇక్కడ కూడా మనకు చాలా విచిత్రంగా ఆయన ఏం చెప్తున్నారంటే 150 ఏళ్ళు బతకడం అనేటువంటిది తప్పేమీ కాదు, అదేమి అసాధ్యం కాదు. ఎందుకంటే మారుతున్న దృష్ట్యా మనిషి బయలాజికల్ ఫినామినా చేంజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే కూడా మనకు లైఫ్ స్పాన్ చాలా పెరిగింది. మొదట్లోన 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేవాళ్ళు చాలా అరుదుగా ఉండేవాళ్ళు. 45, 50 దాటగానే ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భాలు మన పూర్వీకుల్లో ఉండేవి. కారణం ఒకటే, సైన్స్ అభివృద్ధి చెందకపోవడం, ఆరోగ్య శాస్త్రం అభివృద్ధి చెందకపోవడం, వచ్చిన రోగాలు నిర్ధారించకపోవడం, వాటికి సరైనటువంటి మందులు ఇవన్నీ ఉండకపోవడం వల్ల ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది లేదు. ఇప్పుడేమైపోయింది, ప్రతి చిన్నదానికి కూడా డయాబెటీస్ అన్నా, షుగర్ అన్నా, హార్ట్ అన్నా, న్యూరో ప్రాబ్లం అన్నా, లివర్ ప్రాబ్లం అన్నా, కిడ్నీ ప్రాబ్లం అన్నా, మన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క సైంటిస్ట్ నిపుణులైన డాక్టర్లు మనకు దొరుకుతున్నారు కాబట్టి, స్పెషలిస్ట్ దొరుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి. అయితే మనం ఎలా బతుకుతామనేది కూడా మాటే కదా. ఎందుకంటే నువ్వు 60 ఏళ్ళు దాటిన తర్వాత మంచారబడి 40 ఏళ్ళు కాలం వెళ్ళదీసినా కూడా అది బతికి కూడా వేస్ట్ కిందనే లెక్క. దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే, విటాలి ఏమంటున్నారంటే, నాయన 100 ఏళ్లే కాదు 150 ఏళ్ళ దాకా కూడా బతికే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అలా బతికే వారు 150 ఏళ్ళ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పాటికి ఈ భూగోళంలో పుట్టే ఉంటారు. వాళ్ళు ఈ పాటికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు మధ్యలో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా 150 ఏళ్ళ దాకా బతికే అవకాశాలు ఉన్నాయి అని కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. మళ్ళీ నిజమా? 150 ఏళ్ళ దాకా బతికే మాట అయితే ఉందా? ఒకవేళ 150 ఏళ్ళ దాకా బతకడం అంటే ఈ 50 ఏళ్ళ బతుకు 60 ఏళ్ళ బతుకే ఎప్పుడు కన్ను మూస్తాంరా నాయన, ఈ లోకంలో ఇంకెంతకాలం ఉండాలి అనుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందుకే కదా అనాయాసేన మరణం అని అన్నారు. ఆయాసం లేకుండా చస్తే చాలరా నాయన అంటున్నారు. కానీ బతకాలన్న ఆశ కూడా ఉంటుంది. చావాలని ఎంత మనం వేదాంతికంగా మాట్లాడుకున్నా కూడా మరణశయ్య పైన ఉన్నప్పుడు, మృత్యు అంచున ఉన్నప్పుడు ఇంకా ఒక్క క్షణం బతికితే ఎంత బాగుంటుంది కదా అనుకునే మానవ స్వభావం అంటూ ఒకటి మనకు ఉంది. కాబట్టి 150 ఏళ్ళ దాకా బతకగలిగితే ఎలా ఉంటుంది ఊహించండి. అద్భుతంగా ఉంటుందా? బోర్గా ఉంటుందా? ఇంకెన్నాళ్ళు బతకాలనిపిస్తుందా? సంబంధాలన్నీ కూడా పలచబడిపోతాయా? మీరు అంతర్ముఖం నవల చదివారా? యండమూరి వీరేంద్రనాథ్ది. అక్కడ అతను చావు చచ్చిపోయి తన ఆత్మ పైకి వెళుతున్నప్పుడు మళ్ళీ వరం తీసుకొని లోపలికి వస్తాడు. నేను ఇంకా బతకాలని ఉంది, నేను బతకాలని. కాకపోతే ఆయన బతకాలనే కోరుకున్నాడు కానీ
ఏ స్థితిలో బతకాలని కోరుకోలేకపోవడం వల్ల ఆయన ఏ మంచం పైన అయితే పడి ఉన్నాడో అదే మంచం పైనే ఆయన దీర్ఘాయువుగా ఉంటాడు. ఇంకా చస్తాడు అనుకొని బోరున ఏడ్చినటువంటి బిడ్డలు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, క్రమంగా ఏమైపోతుందంటే వీడెప్పుడు చస్తాడని ఎదురు చూసే పరిస్థితి, ఇంకా చావలేదని విసుక్కునే పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు అంతర్ముఖంలోనే కనిపిస్తాయి అన్నమాట. అంటే మరణశయ్య పైన కొన ఊపిరితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన బుర్ర మాత్రం కత్తి కంటే పదునుగా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరం అచేతనంగా ఉండొచ్చేమో కానీ మనసు చైతన్యవంతంగానే ఉంటుంది. ఆ మనసు అన్నీ చూస్తూ ఉంటుంది. మన వాళ్ళెవరు, తన వాళ్ళెవరు, ఎవరి కోసం ఇన్నాళ్ళు పాకులాడ్డాడు, భార్య, బిడ్డలు, పిల్లలు, మనవలు, మణిమనవలు, నా వాళ్ళు వాళ్ళకు నేను కూడబెట్టాలి, ఇంత పోరాడిన వాళ్ళు చివరికి వాళ్ళే అసహించుకుంటూ ఉంటే ఆ దుఃఖం ఎంత దుర్భరంగా ఉంటుందండి. అలాంటిది మనకు అంతర్ముఖం నవలలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కమింగ్ టు ది పాయింట్, 150 ఏళ్ళు బతికే అవకాశాలు లేవు అనలేము, కొట్టి పారేయలేము అని విటాలి అన్నట్టుగా ఏమో తెలియదు. సైంటిస్టులు మరింత సైన్స్ను అభివృద్ధి చేసి ఇప్పటికే ఏఐ కనిపెట్టేశారు. ఆ తర్వాత కణాన్ని కూడా కనిపెట్టాలి. సో మనిషి మేధను కనిపెట్టాలి, ఆర్టిఫిషియల్ హార్ట్ను కనిపెడుతున్నారు, కిడ్నీస్ని కనిపెడతామంటున్నారు, క్లోనింగ్ చేస్తామంటున్నారు. మళ్ళీ దీన్ని కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ 150 ఏళ్ళే మీరు బతికితే ఎలా ఉంటుంది? ఒకసారి కింద కామెంట్ చేయండి. 150 ఏళ్ళు బతికితే బాగుంటుందా? బతకాలని మీరు కోరుకుంటున్నారా? అవన్నీ ఇక్కడ ఆసక్తికరంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఎన్నో ఇంకా మున్ముందు నేను మీ ముందు ఉంచుతున్నాను. మా ఎంవ్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.